Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మనకు ముఖ్యంగా ఆయిల్ పామ్ కు మరి మొదటి బీజం వేసింది కూడా నంగనూరు మండలమే. మొట్టమొదటి మొక్క ఈ సిద్దిపేట జిల్లాలో ఏడబెట్టినాము అంటే నంగనూరులోనే మొదటి ఆయిల్ పామ్ మొక్కలు పెట్టాం. మొదటి పంట కోత కూడా ఈ రోజు నంగనూరులోనే ప్రారంభం కావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యాక్టరీ కూడా నంగనూరులో రావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. సో ఆయిల్ పామ్ సాగులో ఈరోజు సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక కోనసీమగా మారబోతుంది. ఈ ఆయిల్ పామ్ సాగుతోని ఒక కోనసీమగా ఈ ప్రాంతం మారబోతుందనే నమ్మకం కూడా నాకున్నది. ఎందుకంటే ఇలా ఖమ్మం జిల్లా పోతే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక కోనసీమలను తలపిస్తుంది ఆయిల్ పామ్ తోటలు ఉన్నటువంటి ప్రాంతాల్లో. రేపు మన ప్రాంతం కూడా అట్లా తయారవుతుందనే నమ్మకం, విశ్వాసం కూడా నాకు ఉన్నది. ఈరోజు మన దేశంలో చూస్తే ఆయిల్ పామాయిల్ ఇప్పటికీ 40% మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతే 60% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అంటే ఇంకా చాలా డిమాండ్ ఉంది. మన దేశంలో జనాభా అవసరాలను చూసుకున్నప్పుడు మన దేశ అవసరాలకు అవసరమయ్యే పామాయిల్లో 60% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మన దేశంలో పండుతున్నది 40%. అంటే ఇంకా 60% మనము ఇప్పుడు ఉన్నదానికంటే 2.5 రెట్లు అవకాశం మనకు ఉన్నది. అందువల్ల ఆయిల్ పామ్ సాగును ఇంకా ఎంత వీలైతే అంత రైతులు ముందుకొచ్చి పెట్టుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అమ్ముడు పోదనో ధర రాదనేటువంటి అనుమానం అవసరం లేదు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు దీన్ని అంచనా వేసి తెలంగాణలో ఒక 20 లక్షల ఎకరాలు సాగు చేయాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. ఇవాళ దానికి అనుగుణంగా ఈ 20 లక్షల ఎకరాలకు మరి సాగు ప్రణాళిక చేయడం జరిగింది. మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మన ఫ్యాక్టరీకి సంబంధించి కూడా మనకు 2 వే బ్రిడ్జెస్ కూడా పూర్తయిపోయినాయి. ఇప్పటికే 10 కోట్ల లీటర్ల ఫామ్ పాండ్ కూడా పూర్తయిపోయింది. 100 కోట్ల రూపాయలతో మెకానికల్ పనులు పూర్తయినాయి. సబ్స్టేషన్ పనులు పూర్తయినాయి. సివిల్ వర్క్స్ చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 25 ఫ్యాక్టరీని ప్రారంభించాలని, ఏప్రిల్ 25 కల్లా పనులు పూర్తి చేసి క్రషింగ్ ను ఇక్కడే, మన పామాయిల్ పండ్లను ఇక్కడే నూనె ఉత్పత్తి చేసే విధంగా మరి క్రషింగ్ ప్రారంభించడానికి లక్ష్యం పెట్టుకొని పనులు చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అది క్రషింగ్ స్టార్ట్ అయితే సిద్దిపేట హబ్ అవుతుంది. చుట్టూ 8 జిల్లాల నుంచి పామాయిల్ ఫ్రూట్ ఈ సిద్దిపేటకు రావడం ఈ ప్రాంతం ఒక హబ్బుగా మారుతుంది. ఇది మొండి రకం చెట్టు, ఈత చెట్లు, తాటి చెట్ల లెక్క మొండి చెట్టు. ఒకసారి అంటుకుంటే ఇక అది పోదు. కదా ఈ రాళ్ళ వాన పడితే బాధపడడో, లేకపోతే గాలి దుమారానికి పడిపోవడో ఏ టెన్షన్ లేదు. ఈత చెట్టు, తాటి చెట్లు ఎంత మొండిగా ఉంటాయో ఈ ఆయిల్ పామ్ మొక్కలు కూడా అంత మొండి రకమైనటువంటివి. తప్పకుండా రెగ్యులర్ గా దిగుబడి ఇచ్చేటువంటి మొక్కలు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.